నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ఇక అతిథుల పరిచయం శ్రీ కృష్ణరాజు గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, శ్రీ ఔత్ శ్రీధర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి, శ్రీ కోటనరాజు వెంకటేశ్వర శర్మ గారు, ప్రముఖ న్యాయవాది. ముందుగా ఈరోజు వీడియోలు చూసిన తర్వాత చర్చలోకి పెడదాం. నెల నెల ఇంటికాడికి వస్తుంది పెన్షన్. మమ్మల్ని ఏమంటే ఈవిల్ పాలు పెట్టారు. చంద్రబాబు నాయుడు ఎంత కొంపు ముంచాడో మాకు తెలియదు తండ్రి. మేము బాగలేని పిలిచి వచ్చిన వాళ్ళవి, బీపీ వాళ్ళు, షుగర్ వాళ్ళు అందరూ ఉన్నాం సార్. ఇక్కడ మేము పొద్దున్న 6 గంటలకు వచ్చాము. వాకిట్లకు ఒకరిని ఇంటికి తెలుపు లెక్క ఇచ్చేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చేతి దండం పెట్టుకుంటాం ఆయన. మేము పార్టీలతో సంబంధం లేకుండా నేను మాట్లాడతాను ఈ విషయంలో. టీడీపీయా, బీజేపీయా, మన జగన్ గారి పార్టీ వైసీపీ గురించి నేను మాట్లాడతాను. ఇక్కడ పేదవాళ్ళు అనేది ఉన్నారు, చాలామంది ఉన్నారు పేదవాళ్ళు. పేదవాళ్ళని ఏ రకంగా చూడాలి, పేదవాళ్ళకి ఏ రకమైన సహాయం చేయగలుగుతాను అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అతను ఆలోచించాడు. ఆ ప్రకారంగా ఆయన చేసుకెళ్ళిపోతున్నాడు. తద్వారా పేదలందరూ సుఖంగా ఉన్నారు, చాలా సుఖంగా ఉన్నారు పేదలందరూ. అది మాత్రం నాకు అర్థమైంది. అది అర్థమవు కాబట్టే టీడీపీ వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ ఈ పొత్తులు సోదంతా వచ్చిందని నా ఉద్దేశం. ఏదైనప్పుడు కూడా పేదవాళ్ళు అందరూ హ్యాపీగా ఉన్నారు. ఐ థింక్ నిజంగా ఇవాళ పేదవాళ్ళ గుండెల్లో ఉన్నాడు జగన్ గారు. రైట్. అవి బీజేపీ నాయకుడి అంబికా కృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యలు. అలాగే ఇంకొక 2 విషయాలు, చిన్న విషయాలు చెప్పాలి. ఉప్పల్ స్టేడియంకి పవర్ సప్లై కట్ చేశారు బిల్లులు కట్టకపోవడం వల్ల. ఇది హైదరాబాద్లో జరిగింది. ఇవాళ హైదరాబాద్లో చెన్నై వర్సెస్ సన్ రైజర్స్ మధ్య, హైదరాబాద్ మధ్య పోటీ జరగబోతుంది. పొరపాటున ఇలాంటి పరిస్థితి ఏపీలో ఎక్కడైనా ఒక స్టేడియంకి వస్తే ఎంత రచ్చరచ్చ చేసి ఉండేవాళ్ళండి ఈనాడు, ఆంధ్రజ్యోతి. ఇక్కడ వార్తే కనపడలేదు సరిగా. మరి ఎక్కడ లోపల ఏమైనా వేసారేమో తెలియదు. కానీ అలాగే ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అనకాపల్లి ఎంపీ అభ్యర్థి మాజీ ఎంపీ కూడా సీఎం రమేష్ అక్కడికి వెళ్ళి అధికారుల మీద, పోలీసుల మీద దౌర్జన్యం చేశారు. కలకటాలో సందేశ్ కళ్యాణ్ అనే చోట గ్రామంలో ఈడీ ఆఫీసర్లు వెళ్తే టీఎంసీ వాళ్ళు అక్కడ ఎవరు జనం అడ్డం పట్టి గొడవ చేస్తే దాన్ని ఇప్పుడు దేశవ్యాప్త ఇష్యూ అయింది. ఇక్కడ మరి బీజేపీ అభ్యర్థే ఆ రకంగా అనకాపల్లిలో ప్రజల్ని భయభ్రాంతులు చేసే విధంగా ఈడీ పోలీస్ అధికారుల మీద దౌర్జన్యం చేసినటువంటి ఘట్టాన్ని మాత్రం ఈనాడు, ఆంధ్రజ్యోతి కప్పిపుచ్చేశాయి. సో దీన్ని బట్టి సీఎం రమేష్ అక్కడ పోటీ చేయడం ద్వారా ఎలాంటి సంకేతాన్ని ఇచ్చాడు, అక్కడ ప్రజల్ని ఎలాంటి భయభ్రాంతులు గురి చేశాడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎందుకు రాయలేదు? సో ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అంశాలు. ఇక ముందుగా ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, పురంధరేశ్వరి గారు బరి తెగించారు అంటూ ఒక వార్త వచ్చింది కదా. విషయం ఏంటంటే, నిన్న పాపం జ్యోతి వాళ్ళు పెద్ద ఎత్తున వేసుకున్నారు. దాంట్లో ఒక కీలకమైన విషయం ఏంటంటే, వీళ్ళు పలానా వాళ్ళు వద్దని 22 మంది పేర్లు ఇచ్చేశారు. వాళ్ళకి నచ్చని వాళ్ళందరి పేర్లు, రామోజీరావు గారి స్కాములు పట్టుకున్న వాళ్ళ పేర్లు, అలాగే చంద్రబాబు గారి స్కాములు కనిపెట్టి వాళ్ళందరి మీద కేసులు పెట్టిన వాళ్ళ పేర్లు తీసి పెట్టారు. అలాగే అయితే అక్కడితో ఆగుతారు. జనరల్గా ఏంటంటే కంప్లైంట్ చేస్తారు. కానీ ఇక్కడ ఒక అడుగు ముందుకేసి పురంధరేశ్వరి గారు నాకు పలానా ఆఫీసర్లు అయితే బాగుంటుంది, వాళ్ళని పెట్టాలని రాసేశారంట. అంటే కేంద్ర బీజేపీతో పొత్తు ఇందుకోసం అనమాట వీళ్ళు. కృష్ణరాజు గారు చెప్పండి, నాకైతే నా అనుభవంలో ఇంతవరకు ఎట్లాంటి ఫిర్యాదు పత్రం కానీ పలానా వాళ్ళని నియమించాలని చెప్పి ఎన్నికల అధికారిని ఏ రాజకీయ పక్షం కోరిన సందర్భం నాకైతే తెలియదు, గుర్తులేదు. బట్ మీరు ఎప్పుడైనా విన్నారా ఇలాంటి ఫిర్యాదులు కానీ? ఇటువంటి వాటి మీద ఎందుకు ఎన్నికల కమిషన్ రియాక్ట్ అవుతుంది? మరి వైసీపీ చేసే ఫిర్యాదుల మీద ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. నిజంగానే అధికారులని బ్లాక్మెయిల్ చేస్తోందా పురంధరేశ్వరి గారి రూపంలో తెలుగుదేశం పార్టీ? ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. పురంధేశ్వరి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి స్పెసిఫిక్ గా యాంటీ వైసీపీ, ప్రో టీడీపీ వైఖరిని అవలంబిస్తూ వచ్చారు. దీంట్లో భాగంగానే గతంలో చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ఏం చెప్పారు అంటే అప్పుల గురించి కావచ్చు, లేదా ఇంకా మిగతా విషయాలు కావచ్చు, అదే విషయాన్ని పదే చెప్పడం, అప్పులకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారికి స్వయంగా ఒక ఫిర్యాదు చేయటం, ఆవిడ దాన్ని పట్టించుకోపోవటం మనం అది కూడా గమనించాలండి, చేస్తూ వచ్చారు. అట్లాగా దాంట్లో భాగంగానే ఈ 22 మంది ఐపీఎస్ ఆఫీసర్ల మీద చాలా తీవ్రమైన అభియోగాలు మోపారండి ఆవిడ. దీనికి సంబంధించి ఆధారాలు చూపించకుండా ఆవిడ అభియోగాలు మోపటం అనేది చాలా, ఈ విషయాన్ని ఈసీ చాలా సీరియస్ గా తీసుకోవాలి. దీంట్లో మరి కొన్ని అయితే మీకు
మీకు డీజీపీ రాజేంద్రనాథ్ గారు అయితే సీక్రెట్ రిజర్వ్ ఫండ్ నుంచి 7.5 కోట్ల రూపాయలు కాజేశారంట. ఇంకో దాంట్లో మీకు మరొక సీతారామాంజలి గారు ఇంటెలిజెన్స్ డీజీ గారు, ఆయనకి 40 కోట్ల లంచం లభించిందంట. ఇదొక అంశం అయితే, రెండోది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి 3 IPS అధికారుల మీద ఆవిడ అభియోగాలు మోపారండి. ఇది చాలా సీరియస్ ఎలిగేషన్ అది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఈవిడైతే ప్రస్తుతం ఈవిడ అధికార పదవులు ఏమి లేదు, కానీ కలకత్తా మన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ గారు అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పారు. అదేమిటంటే చంద్రబాబు నాయుడు గారు పెగాసిస్ సంస్థ నుంచి ఫోన్ ట్యాపింగ్ పరికరాలు కొనుక్కున్నారు అని చెప్పి. మరి దాని గురించి వీరెందుకు మాట్లాడరు? కాబట్టి అంటే ఇంకోటి ఏంటి విచిత్రమైన విషయం, తెలుగు IPS అధికారుల అవినీతి ఆరోపణల గురించో లేకపోతే ఆశ్రిత పక్షపాతం బంధుకు గురించి మాట్లాడుతున్నారు. తాజాగా చూస్తే మీకు ఈ బీజేపీ పోటీ చేస్తున్న అభ్యర్థులు కొంతమంది డాక్టర్ పివి పార్థసారథి గారు ఆదోని నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన మీద కడప కోర్టులో కేసు నెంబర్ 1018/2022 అలాగే 2456 2021 అదో కేసు ఉంది ఆయన మీద. విష్ణు కుమార్ రాజు 191/2019 సెక్షన్స్ 171, 188, 341 IPC సెక్షన్స్ కింద ఉన్నాయి. అలాగే మీకు పురంధేశ్వరి గారి ఆస్తులు కూడా ఒకసారి చూద్దామండి. 2014లో ఆవిడకి 3.27 కోట్ల రూపాయల ఆస్తులు చూపిస్తే అది 2019 నాటికి 32 కోట్లు పెరిగింది. అంటే దాదాపు 10 రెట్లు పెరిగిపోయింది ఆస్తులు. సరే, ఇది కాకుండా మీకు ఆ పార్టీలో ప్రధానమైన వ్యక్తులు ఎవరంటే సీఎం రమేష్ గారు, సుజనా చౌదరి గారు. వారి మీద ఈడీ కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు ఉన్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ కేసులు ఉన్నాయి. మరి ఈ కేసుల గురించి కూడా ఆవిడ రాయాలి కదా. ఎక్కడో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంబంధించి కోర్టులో మీరు జాప్యం జరిగిపోతుంది, ఆయన బెయిల్ మీద ఆయన టైం ఇస్తున్నారు, మీరు కోర్టుకి ఎపేర్ కాకుండా అని చెప్పి రాస్తున్న ఆవిడ. ఇటువంటి సీరియస్ ఎలిగేషన్స్ ఉన్న వ్యక్తుల మీద కూడా లేఖ రాస్తే బాగా ఉండేది. ఏమైనప్పటికీ కూడా పురంధేశ్వరి గారు ఏదో మన తెలుగులో శాస్త్రం ఉందండి, గురువింద గింజ తన కింద ఉన్నది తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని చెప్పి ఆవిడ కూడా అలాగే మాట్లాడుతున్నారు. తానా అంటే తందన, అంటే మరిది గారు తానా అంటే ఈవిడ తందన అంటున్నారు. మూడోది ఏంటంటే ఈవిడ బీజేపీలో కేంద్రం బీజేపీలో అధికారంలో ఉంది కాబట్టి ఈవిడ లేఖ రాస్తే దాని ప్రభావం ఎక్కువ ఉంటుందని చెప్పి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారే ఈ లేఖ రాస్తున్నట్లుగా ఆవిడ మీద ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి ఆరోపణలు అతీతంగా ఆవిడ వ్యవహరించాలి, నిష్పాక్షికంగా వ్యవహరించాలి. అట్లా కాదు కృష్ణరాజు గారు, పోతే పురంధేశ్వరి పరుగు పోద్ది, కుదిరితే ఆవిడ చెప్పినట్టు జరిగింది అనుకోండి తెలుగుదేశానికి ఉపయోగం. వీళ్ళు పోటీ చేసే 10 అసెంబ్లీ సీట్లు, 6 లోక్సభ సీట్ల కోసం ఎక్కడెక్కడో ఆఫీసర్ల గురించి రాయటువంటి వీడికి ఏమి సంబంధం? అదేంటండి, ఇప్పుడు అసలు వారి పరిధిలో లేని, వారికి సంబంధం లేని విషయాలు కూడా ఒకటి ప్రస్తావించండి. ఇంకోటంటే మోడీ గారి సభలో భద్రతా వైఫల్యం అంట. మోడీ గారి సభలో భద్రతా వైఫల్యం సంబంధించి NSG రిపోర్ట్ ఇవ్వాలండి, వీళ్ళకి అది ఇవ్వాల్సింది. అక్కడ మీ మోడీ గారి సభకు సంబంధించి అయితే ఇక్కడ ఒక మాట చెప్పండి కృష్ణరాజు గారు, మనం పలానా వాళ్ళ మీద అనుమానాలు ఉంటే కంప్లైంట్ చేస్తారంటే పోనీ అనుకోడు. అసలు నిజానికి యాక్టివ్గా ఏదన్నా పొరపాటు జరిగితే అప్పుడు కంప్లైంట్ చేయాలి. కానీ 22 మంది లిస్టు తయారు చేసి తను తోచిన అభాండాలన్నీ పెట్టి నేను అనుకోవటం, ఆవిడని అడిగి మొత్తం 22 పేర్లు చెప్పండి అమ్మంటే కూడా చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే ఆవిడ రాసిన ఉత్తరం కాకపోవచ్చు కదా ఇది, ఈ ఫిర్యాదు. పోనీ అది ఒకటి. అసలు ఎప్పుడైనా సరే నాకు పలానా ఆఫీసర్ని పెట్టండి, నాకు ఎలక్షన్కి వెళ్ళాలి, వాళ్ళు నాకు వచ్చి ఓట్లు కుదుతారని ఎవడన్నా రాస్తారు ఇట్లా? ఎప్పుడైనా జరిగిందా? ప్యారలల్ గవర్నమెంట్ నడుపుతున్నట్టుగా ఉందండి, ఇక్కడ పోటీ ప్రభుత్వం నడుపుతున్నట్టుగా ఉంది. ఒకటి తీసేయండి ఇంకోటి పెట్టండి అని చెప్పంటే అర్థం అదే కదా. ఎందుకు ఇప్పుడు ఎన్నికల సంఘం ఎందుకు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు, అంత వారి చేతికిచ్చే సరిపోతుంది కదా. ఏమైనప్పటికీ కూడా పురంధేశ్వరి గారు తన పరిధికి మించి అత్యుత్సాహంతో ఇటువంటి లేఖలు రాస్తున్నారండి. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పండి ఫైనల్గా. ఈవిడ ఈ స్థాయిలో ఉంటే ఈనాడు రామోజీరావు ఇంకో అడుగు ముందుకేసి అసలు ఉద్యోగాల్లో చేరకముందే విషయం చెబుతూ ఆఫీసర్ల మీద రాశారు. వాళ్ళు అడిగిన వాళ్ళకి ఎట్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫైల్ మీద సంతకం పెట్టించుకోవాలా ఏంటి వీళ్ళు CS వెళ్ళి? వీళ్ళందరూ కూడా వీళ్ళ నక్సస్ అనేది అందరికీ స్పష్టంగా తెలిసిందేనండి. వీరు ఏదో రకంగా ఎట్ ఎనీ కాస్ట్ పాలిటిక్స్ చేసి మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చేయాలి, వేతనం చెలాయించేయాలి, వేలాది కోట్ల రూపాయలకి సంబంధించిన ఆస్తులు అమరావతి ఇతర ప్రాంతాల్లో ఉన్నాయి వాళ్ళకి, అవన్నీ కూడా కాపాడుకోవాలి, మళ్ళీ తిరిగి ఆర్జించాలి.
ఇదే లక్ష్యంతో వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు Right. మీకు రామోజీరావు గారి కేసుకు సంబంధించి కూడా దీంట్లో మనం ప్రస్తావించాలి. ఎందుకంటే ఆ కేసును దర్యాప్తు చేస్తున్న ఆ అధికారి గురించి మరి ఆవిడ మాట్లాడలేదు అక్కడ. ఇది ఎంత విచిత్రంగా ఉంది అక్కడ. అంటే అంటే ఆ వ్యక్తిని మీద కూడా అంటే ఆ అధికారి మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పి అంటారు ఆవిడ. ఇవన్నీ కూడా తన పరిధికి మించి ఆవిడ చేస్తున్న ఆరోపణలు ఉన్నాయి సార్. అది రైట్, అంటే ఇప్పుడు ఓకే, రైట్. శర్మ గారు చెప్పండి, టెక్నికల్గా ఇట్లాంటి ఫిర్యాదుల్ని ఎలక్షన్ కమిషన్ ఎట్లా ఎంటర్టైన్ చేయాలి? వీటి ఆధారంగా అధికారం ఉంది కదా అని కేంద్రం నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎలక్షన్ కమిషన్ మీద ప్రభావితం చేసే అవకాశం ఉంటుందా? వాళ్ళు కేవలం ఫిర్యాదు చేయడమే కాకుండా ఫలానా ఆఫీసర్లను పెట్టాలని కూడా ఆవిడ రాసిందని నిన్న పేరు నాని గారు చెప్తుంటే నేనైతే ఎప్పుడు వినలేదు. ఈ రకంగా చేయటం అసలు చట్టసమ్మతమా? ఇలాంటి ఫిర్యాదుల్ని ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకోవాలా అక్కర్లేదా? అసలు ఏమిటి మీ అభిప్రాయం ఏంటి? సెక్షన్ 134 ఆఫ్ ది పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ 1951 ప్రకారం ఇట్లాంటి చర్యలు ఏదన్నా చేసుంటే కనుక ఈసీ వారి మీద 134 ప్రకారం చర్యలు తీసుకుంటుందండి. ఎవరన్నా ఇట్లాంటివి ఏదన్నా చేస్తే దాని ప్రకారం వీళ్ళు కంప్లైంట్ కనుక రెడీ చేసి ఈసీకి సమర్పిస్తే దాన్ని చట్టబద్ధంగా వెరిఫై చేసి అది అవునా కాదా వెరిఫై చేసుకొని చేస్తారు. కానీ ఇక్కడ చూస్తే తెలంగాణ పత్రికా ఆఫీసుల్లో తయారైన ఒక కాగితము చంద్రబాబు నాయుడు గారు ఆమోదం పొందిన తర్వాత పురంధేశ్వరి గారు కొరియర్ పని చేస్తూ కేవలం కొరియర్ గా మారి ఈసీకి కంప్లైంట్ చేసి 22 మంది ఆఫీసర్ల మీద ఎక్కడ లేని అబాండాలు వేసి ఒక్క రుజువు లేకుండా చేశారు. ఇప్పుడు మన ఎలక్షన్స్ లో చూసాం, మన కేటీఆర్ ఏదో అన్నాడని చెప్పి రేవంత్ రెడ్డి మీద కేసు కట్టారు. అట్లాగే నిబద్ధతగా ఉండే ఎలక్షన్ ఐపీఎస్ ఐఏఎస్ మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తున్న పురంధేశ్వరి గారి మీద కూడా కేసు కట్టాల్సిన పరిస్థితి ఇప్పుడు ఈసీ వాళ్ళ మీద ఉంది. ఎందుకంటే ఒకదానికి కూడా ఆధారం లేదు. మళ్ళీ అంతేకాకుండా నాకు ఫలానా వాళ్లే కావాలి అని చెప్పేసి వాళ్ళ పేర్లు ఇస్తూ వాళ్ళని నియమించాల్సిందే మీరు అని చెప్పి ఈసీని ఒక ఒత్తిడికి అంజు ఇన్ఫ్లుయెన్స్ గురి చేస్తూ జాతీయ పార్టీ ఆశీస్సులు నాకు ఉన్నాయని చెప్పేసి పురంధేశ్వరి గారితో ఈ పని చేయించిన చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రముఖ పత్రికాధిపతులు కానీ ఈసీ మీద లేనిపోని ప్రెషర్ ని తీసుకురావటం. ఇప్పటిదాకా జరిగిన ఎలక్షన్స్ 75 ఏళ్లలో ఏ ప్రతిపక్ష పార్టీ కూడా వాళ్ళని మార్చమని అడుగుతుందే తప్ప ఐఏఎస్ ఐపీఎస్ని నాకు ఫలానా వాళ్ళే కావాలని చెప్పి లిస్ట్ ఇవ్వడం కానివ్వండి, ఫలానా ఆఫీసర్ని నియమిస్తేనే మేము గెలవగలమా అన్నట్టుగా పురంధేశ్వరి గారు రాసిన లేఖ చూస్తుంటే ప్రజలందరూ కూడా ఏంటి పార్టీ పురంధేశ్వరి గారు కేవలం చంద్రబాబు నాయుడు గారి కోసమే ఇంత పని చేస్తున్నారే తప్ప మీరు అన్నట్టుగా 10 సీట్లలో పోటీ చేసే ఆమె మిగతా సీట్లు సంబంధం లేని అన్నిట్లో కూడా వారిని మార్చమంటాం చేయమంటాం. ఇంకా ఎవరైతే కొత్తగా నియమించారో వాళ్ళు ఇంకా బాధ్యత తీసుకోకముందే వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళని నియమించలేదని చెప్పేసి వీళ్ళని కూడా మార్చండి అన్నట్టుగా మళ్ళీ పత్రికాధిపతులు ముందుకు వచ్చి పేపర్లో రాయటం. ఇదంతా చూస్తుంటే ఆఖరికి వాళ్ళకి కావాల్సిన అధికారులు వచ్చి వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ మాట వినే వాళ్ళు ఉంటే తప్ప నిజాయితీగా నిష్పక్షపాతంగా పనిచేసే అధికారులను ఎవరిని కూడా ఈ ఎలక్షన్స్ లో ఉంచకూడదు చేయకూడదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కానీ పురంధేశ్వరి గారు కానీ ఒక పంతం కట్టుకొని కూర్చున్నట్టుగా మన అందరం కూడా ప్రజలందరూ భావిస్తున్నారని మనం కూడా అట్లానే అనుకోవాలి. లేకపోతే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు లేనంత వరకు కూడా వాళ్ళు ఏది చేస్తున్నా వాళ్ళ మీద బురద చల్లడానికే ఉన్నారు ఇక్కడ. అట్లా కాకుండా సెక్షన్ 134 ప్రకారం వాళ్ళ మీద ఆధారాలు చూపిస్తూ చేస్తూ ఇగోండి వీళ్ళు ఈ పనులు చేశారు వీటి ప్రకారం చర్యలు తీసుకోండి అంటే అప్పుడు చట్టబద్ధంగా ఉంటుంది. కానీ ఇక్కడ కేవలం రాజకీయ లాభాపేక్షతోనే పురంధేశ్వరి గారు ఒక కొరియర్ పని చేస్తూ ఈ కాగితం పంపించారని చెప్పి మనం భావించాలండి. రైట్. అనంతరెడ్డి గారు కర్నూలు నుంచి. అనంతరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు? పురంధరేశ్వరి గారు లేఖ రాయటం ఏంటి, మాకు ఫలానా వాళ్ళని అపాయింట్ చేయమని అడగటం ఏంటి, ఎందుకు ఇట్లా చేస్తున్నారు వీళ్ళంతా తెలుగుదేశం కూటమి? ఏం లేదు సార్, కేంద్రంతోనే చేస్తుంది సార్. ఏమంటారు? కేంద్ర పార్టీ వాళ్ళు దేశంలో ప్రధానమంత్రులనే అందరూ కొద్ది చేస్తుంది సార్. కేంద్రంలో ఇప్పుడు బీజేపీ నరేంద్ర మోడీ గారు ఉన్నారు కదా సార్ ప్రధానమంత్రిగా, మనకి ప్రెసిడెంట్ గా. అవును, వాళ్ళ అండదండల కొద్ది మన కూడా ఆయన సిఎస్సి కూడా రాజీనామా చేసే అంటే ఇదంతా వాళ్ళ చర్చ కొద్ది జరుగుతుంది సార్. అంతే ఏం లేదు. అట్లే ఏం మరి మీరేం చెప్తున్నారు నాకు అర్థం కాలేదు. రైట్. ప్రసాద్ గారు గుంటూరు నుంచి. ప్రసాద్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్, అక్కడ ఉన్న ముగ్గురికి నమస్కారం, ప్రేక్షకులకు నమస్కారం సార్. నేను ఈ 4-5 రోజుల నుంచి పెన్షన్ గురించి నేను ఈ వాలంటీర్ల విషయం గురించి మాట్లాడుతూ ఉన్నాను. నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. ఓకే, మాట్లాడండి. నేను గత ప్రభుత్వంలో పెన్షన్స్ పంచడానికి వెళ్ళాను సార్. పెన్షన్ పంచడానికి వెళ్ళారు? పంచడానికి వెళ్ళాను. ఒక వార్డు అలాట్ చేస్తారు, సాయంత్రానికి డబ్బులు ఇస్తారు, ఉదయం వెళ్ళి మేము పంచాలి.
అక్కడ వచ్చి కూర్చుంటారు. పాపం పొద్దునైనా మధ్యాహ్నమైనా ఒక్కొక్కసారి ఫింగర్ పడదు, వాళ్ళు డబ్బులు తీసుకెళ్ళరు, అవును. మళ్ళీ మరుసటి రోజు వెళ్ళాలి. అలా ఒక 3-4 రోజులు అయిన తర్వాత పెన్షన్ వాళ్ళకి రాదు, అమ్మ వచ్చే నెల వస్తుందమ్మా, మీరు లేకపోతే పోయి బయోమెట్రిక్ చూసుకోమని చెప్పేవారు. ఓకే. అదైన తర్వాత ఒక 3 నెలలు వాళ్ళు కన్సిక్యూటివ్ గా రాకపోతే 4వ నెలలో పెన్షన్ తీసేస్తారు. కానీ ఆ 3 నెలలు అయిన తర్వాత సాయంత్రం పూట ఆ వార్డ్ మెంబర్ మా దగ్గరకు వస్తారు. వచ్చి ఆ లిస్ట్ అంతా చూసుకొని ఎవరైతే కంటిన్యూగా 3 నెలలు తీసుకోలేదో చూసుకొని వాళ్ళ సంతం పెట్టేసుకుని తీసేసుకుంటారు. ఆ డబ్బులన్నీ వీళ్ళు డ్రా చేసేసుకుంటారా? అంతే, డ్రా చేసేసుకుని మాకు క్యాష్ ఇస్తారు కదా పంచమని, ఆ క్యాష్ మేము వాళ్ళకి ఇచ్చేసేయాలి. చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఇది జరిగింది. నేను స్వయంగా పక్కగా నేను చేసిన వాటి గురించి నేను చెప్తున్నాను. అలా అన్ని వార్డులలో అలానే జరుగుతుంది. మరి ఎంత దుర్మార్గంగా పనిచేసినటువంటి చంద్రబాబు ప్రభుత్వం గొప్పదట. ఇప్పుడు వాలంటీర్లతో ₹1 తీసుకోకుండా వాళ్ళకి స్వచ్ఛందంగా సేవ చేస్తుంటే వాళ్ళని తీసేసిన దాకా ఊరుకొని రామోజీరావు, రాధాకృష్ణ, పవన్ కళ్యాణ్, నిమ్మగడ్డ రమేష్ కుమార్, చంద్రబాబు గారు వీళ్ళంతా గొప్పవాళ్ళట. ఏం దౌర్భాగ్యం అండి ఇది. రైట్, చాలా మంచి పాయింట్ చెప్పారు ప్రసాద్ గారు. రైట్, శ్రీధర్ గారు మీరు మాట్లాడండి. ఏమిటి ఐఏఎస్ ఐపీఎస్ల గొడవ? ఎందుకు వాళ్ళు పలానా ఆఫీసర్లు కావాలని అడగటం ఏంటి? ఆఫీసర్ల వ్యవస్థను బ్లాక్మెయిల్ చేయడం ద్వారా ఏమైనా ఉపయోగం జరుగుద్దా టీడీపీకి? నమస్తే అండి కొమ్మినేని గారు, అక్కడ పెద్దవాళ్ళకి ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. కొమ్మినేని గారు ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేసినా ఆఖరికి ఆయన ఆకస్మిక తనిఖీలు అని చేసేవాళ్ళు. ఆకస్మిక తనిఖీల్లో కూడా ఏంటంటే ఆయన నిజంగా కరప్ట్ ఇన్స్టిట్యూషన్స్ మీద ఎప్పుడు కూడా ఆయన వెళ్ళి ఆకస్మిక తనిఖీ చేయరు. అంటే లైక్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, R&B డిపార్ట్మెంట్, ఎక్కడైతే పెద్ద మొత్తాల్లో డబ్బులు మారుతున్నాయో అక్కడికి వెళ్ళరు. టీచర్స్ ఎవరైతే జీతానికి పనిచేస్తారో వాళ్ళకి లంచాలు రావు, అక్కడికి వెళ్ళి నువ్వు టయానికి రాలేదు కాబట్టి నేను సస్పెండ్ చేస్తున్నా అని చెప్పి బెదిరించే ధోరణి. సో మళ్ళీ అక్కడ ఏంటంటే ఒక వారం తర్వాత మళ్ళీ వాడిని వెనక్కి తీసుకుంటారు. సో ఫస్ట్ నుంచి కూడా బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు అనేది చంద్రబాబు నాయుడికి, లేదా వాళ్ళని భయపెట్టో ఏదో చేసుకోవాలనేది చూస్తూనే ఉన్నాం. తర్వాత ముఖ్యంగా ఇవాళ పురంధరేశ్వరి గారు రాసిన లెటర్ ఏదైతే పోయిన నెల 26వ తారీఖు రాశారో ఆ లెటర్ లో ఆవిడ ఏం చెప్తారంటే అండి, పలానా ఆఫీసర్ని తీసేసి పలానా వాళ్ళని పెట్టాలంటారు. అంటే ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం లేదా యూపీఎస్సీ గైడ్ లైన్స్ ప్రకారం ఒక ఆఫీసర్ మీద ఎలిగేషన్స్ వచ్చినప్పుడు ఇంకొక ఆఫీసర్ ని పెట్టాలి అంటే గవర్నమెంటే 3 పేర్లు పంపించాలండి. అవును, గవర్నమెంట్ పంపించాల్సిన పేర్లు ఈవిడ పంపిస్తుంది. అంటే ఏంటి, ఈవిడే చీఫ్ సెక్రటరీ అయిపోతుంది. ఇక్కడ ముఖ్యంగా ఇంకో పెద్ద విషయం చెప్తారండి. విశాల్ గున్ని గారిని ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పి ఈవిడ అడుగుతా ఉన్నారు. ఏం చెప్తా ఉంది, ఆయన పూర్తిగా వైఎస్ఆర్సీపీకి సరెండర్ అయిపోయారు అని చెప్తుంది. 2019 ముందు విశాల్ గున్ని గారు కీలకమైనటువంటి నెల్లూరు జిల్లా లో ఎస్పీగా ఉన్నారు. మరి అప్పుడు నెల్లూరు జిల్లాలో ఈయన పూర్తిగా తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేశారా? సరే, అక్కడి నుంచి ఆయన ఈస్ట్ గోదావరి ఎస్పీగా ఉండి ఎలక్షన్ చేశారు. సో అప్పుడు మరి పూర్తిగా అయిపోయారా? సరే, అది కూడా తీసి పక్కన పెడదామండి. ఇప్పుడు సరే, ఈయన తీసేయాలంటున్నారు. తీసేసి ఎవరిని పెట్టాలంటున్నారండి? ఈయన పంపించిన లిస్ట్ లో వాళ్ళ సామాజిక వర్గానికి ఉన్న ఆఫీసర్లు ఉన్నారు, అది తీసి పక్కన పెడితే కోయా ప్రవీణ్ గారిని కావాలని చెప్పి అడుగుతారు. కోయా ప్రవీణ్ గారిని 2019 ఎలక్షన్స్ లో కరెక్ట్ గా 2 రోజుల ముందు ఎలక్షన్ కమిషన్ నువ్వు దుర్మార్గాలు చేస్తున్నావా అని చెప్పి ఎలక్షన్ కమిషన్ విధుల నుంచి పక్కన పెట్టమని చెప్పి ఆర్డర్ వేసింది April 9, 2011. సో వీళ్ళు అలాగే ఇంకొకటి ఏం రాస్తారంటే అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో ఉన్న అంశురాజన్ గారు వైఎస్ఆర్సీపీ పేరోల్స్ లో ఉన్నారంట. అంటే పేరోల్స్ లో ఎవరు పేరోల్స్ లో ఉంటారు? ఏవి వెంకటేశ్వరరావు గారు లాగా అందరూ తెలుగుదేశం ఆఫీస్ లో కూర్చొని పనిచేస్తారనుకుంటున్నారా? లేకపోతే ఇంకోట అసలు బీజేపీ ఎంటైర్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో ఎక్కడ పోటీ చేయట్లా. సో ఆవిడ పోటీ చేయని దానికి ఆవిడకి ఏంటి సంబంధం? పోనీ ఆవిడ ఏమైనా ప్రచారానికి ఆ జిల్లాలకు వెళ్తున్నారా? ఆవిడ ఏమైనా ఇబ్బంది పెట్టారా అంటే అది లేదు. తర్వాత ఇంకొకటి మెయిన్ గా ఇంకోటి ఏంటంటే అండి, అనంతపూర్ ఎస్పీ మీద ఎలిగేషన్ ఏంటి, రామోజీరావు గారి కేసుల్ని ఆయన డీల్ చేస్తున్నారంట కాబట్టి తీసేయకూడదంట. అంటే ఈ ఉన్న ఎస్పీలు కానివ్వండి, డిఐజీలు కానివ్వండి, డీజీపీ కానివ్వండి, ఏదో కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తానే ఉంటారుగా, వాళ్ళని అందరినీ తీసేయాలా? సో ఒకదానికి పొంతం లేదు. తర్వాత మన రామోజీరావు గారి బాధ కానివ్వండి, ఆక్రందన కానివ్వండి ఏంటంటే సునీల్ కుమార్ గారి మీద ఇమ్మీడియట్ గా తీసేయాలి. ఆయనకి అసలు ఎలక్షన్ విధులకి
డిజాస్టర్ మేనేజ్మెంట్ కి లేకపోతే ఫైర్ సర్వీసెస్ కి ఎలాంటి సంబంధం లేదండి. వాళ్ళని ఆయన కూడా తీసేయాలంటే ఆయన ఎవరినైనా డైరెక్ట్ గా వచ్చి ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరా? ఆయన కంట్రోల్లో ఏమన్నా కనీసం హోమ్ గార్డ్లైనా ఆయనకి ఆ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉంటారా? ఆయన సెపరేట్ డిపార్ట్మెంట్, ఏదైనా ఎమర్జెన్సీలో ఆయన చూసుకుంటారు. సో దీనికి ఒకదానికి పొంతం లేదు. ఇక్కడ ముఖ్యంగా ఇంకొకటి పెద్దగా గమనించాల్సింది ఏంటంటే అండి, నిన్న మీరు ఇందాక మన పాయింట్ లో రైజ్ చేసినట్టు సీఎం రమేష్ గారు డిఆర్ఐ ఆఫీసర్స్ ని బెదిరిస్తారు. సో దీని మీద ఎందుకు కంప్లైంట్ చేయరండి? డిఆర్ఐ ఆఫీసర్స్ జిఎస్టీలో ఫ్రాడ్ జరిగింది అని చెప్పి ఒక సంస్థ మీద రైడ్ కోసం వెళ్తే నువ్వు వాళ్ళని బెదిరిస్తున్నావు. ఇదే సీఎం రమేష్ గారు ఎవరిని బెదిరించారు? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ వాళ్ళ ఇంటికి రైడ్కి వస్తే వాళ్ళని బెదిరించారు. లోకేష్ గారు ఏం చేస్తారు? నేను ఒక ఎర్ర బుక్ తీసుకున్నాను, ఎర్ర బుక్ లో అందరి పేర్లు రాస్తున్నానని చెప్పి పోలీస్ ఆఫీసర్స్ ని బెదిరిస్తారు. నువ్వు రాయాల్సింది వీళ్ళ మీద కదా. ప్రజాస్వామ్యం మీద రక్షించాలి అంటే ఎవరిని మాట్లాడాలి? నిజంగా పోనీ ఎక్కడైనా లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది జరిగిందా? సరే, ప్రధాని గారి మీటింగ్ కి ల్యాప్సెస్ అయిందన్నారు, అది ఎన్ఎస్జి రిపోర్ట్ ఇవ్వాలి. ఇంతవరకు ఎన్ఎస్జి రిపోర్ట్ రాలేదు. సో ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా ఒత్తిడి చేయటం, నయానో భయానో వాళ్ళని భయపెట్టో లేకపోతే బతిలాడో డబ్బులు ఇచ్చో వాళ్ళ దారిలోకి తెచ్చుకొని వాళ్ళు ఎలక్షన్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ జగన్ గారు ఏ అధికారి మీద డిపెండ్ అవ్వలేదండి, ఏ అధికారి మీద ఒత్తిడి తేవట్లేదండి. డైరెక్ట్ గా ఆయన ఏం చెప్తున్నారు? నేను దేవుణ్ణి నమ్ముకున్నా, మిమ్మల్ని నమ్ముకున్నా, నేను మంచి చేసి ఉంటే నాకు వేయండి, నేను మంచి చేయకపోతే అది కూడా మీరే చెప్పండి, నాకు ఓటు వేయొద్దని చెప్పండి అని నేను చెప్పారు. సో ఇంత కాన్ఫిడెంట్ గా ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు వీళ్ళు ఎంతసేపటికి వ్యవస్థల్ని మేనేజ్ చేయటం, బురద చల్లటం దాని మీదే ఆగిపోతా ఉన్నారండి. రైట్. విజయరామరాజు గారు భీమవరం. విజయరామరాజు గారు చెప్పండి, బీజేపీ పురంధరేశ్వరి గారి రూపంలో తెలుగుదేశం పార్టీ వారు కంప్లైంట్ చేసి మాకు పలానా ఆఫీసర్లు వద్దు, పలానా ఆఫీసర్లు కావాలి, వాళ్ళైతేనే మాకు ఉపయోగం అని రాయటం ఏంటి? ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వీళ్ళలో మరి కొందరిని ఆల్రెడీ మరి ఈ లెటర్ చూసి చేశారా లేకపోతే వాళ్ళు స్వయంగా చేశారో తెలియదు, కానీ కొందరిని ఆల్రెడీ బదిలీ చేయటం ఏంటి? ఇది ఎప్పుడైనా మీరు ఈ విడ్డూరం ఎప్పుడైనా విన్నారా? నమస్తే సార్. నమస్కారం. అక్కడ ప్యానల్లో ఉన్న అందరికీ నమస్కారం అండి. నమస్కారం. నా వయసు 56 సంవత్సరాలండి. బేసిక్ గా నేను న్యాయవాదిని. ఓ వెరీ గుడ్. ఇంత ఘోరం ఎప్పుడు చూడలేదండి. ఉత్తరం రాయడం మాకు నచ్చలేదు, మాకు అన్యాయం జరుగుతుంది, ఈ రకంగా బయాస్ గా ఉంటారు ఆఫీసర్లు అని రాయడం వరకు ఓకేనండి. కాకపోతే రాసినప్పుడు కూడా ఆధారాలు చూపించాలి కదా, పలానా తప్పు చూపించాలి, సహేతుకమైన ఆధారాలు చూపించాలి. అవును. దాంతో పాటు ఇంత దారుణం ఏంటంటే అసలు కావలసిన ఆఫీసర్లు ఏమంటే అధికారులు వీళ్ళున్నారా వాళ్ళున్నారా అర్థంగా కాదు. రామోజీరావు దగ్గరికి వెళ్ళి ఫైల్ తీసుకెళ్లి సంతకం పెట్టించుకోవాలంటే చంద్రబాబు గారికి చూపించి ఫైల్ పెట్టి ఇంతకాలం మరి ఎలా నడిపారో తెలియదండి ఆ పత్రికని. మరి ఇంకేం చెప్తాం, ఇంక ఈ రకంగా మాట్లాడితే నిన్న ఒక ఆసక్తికరమైన విషయం చెప్తానండి. చెప్పండి ప్లీజ్. నేను అబ్జర్వ్ చేసింది, నేను ఎవరిని తప్పుపట్టను. నవనీత్ కౌర్ అని అమరావతి ఎంపీ అండి ఆవిడ, మహారాష్ట్ర. అవును. ఆవిడ బేసిక్ గా క్షత్రియ, చేసుకున్నది రాణా అనే క్షత్రియ అని చేసుకుంది. అవును. అయితే ఆవిడ ఎస్సీ కాదని మహారాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఓకే. రీసెంట్ గా ఆవిడ బీజేపీలో చేరింది, బీజేపీలో చేరి ఎంపీ టికెట్ ఇచ్చారు ఆవిడకి. అవును. సుప్రీంకోర్టు, గౌరవ సుప్రీంకోర్టు ఆవిడ ఎస్సీ సర్టిఫికెట్ వాల్యూ అని ఇచ్చింది. ఇచ్చేసిందా? మరి ఎక్కడ తప్పు జరిగినట్టు, కింద కోర్టా పై కోర్టా, మరి ఇవన్నీ ఎట్లా చూడాలి? ఎందుకు ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మీరు చెప్పిందట్లే ఇప్పుడు 100 కోట్లు కూడా చేయనికి ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏడాది కాలంగా ఒక మాజీ మంత్రి ఆయన జైల్లో ఉన్నాడు. ఇక్కడ 1000 కోట్లు చేసినటువంటి చంద్రబాబు గారి తోలికి కేంద్రం అసలు ఒక్కసారి కూడా రాలేదు. అదొక విశేషం కదా. వాళ్ళే చెప్పారు 2000 కోట్లు అక్రమాలు జరిగాయి లేకపోతే ఈడీ జరిగిందని. ఎక్కడ అసలు ఇప్పుడు ఆయన బీజేపీలో చేరగానే అసలు ఏమీ లేదు. సీఎం రమేష్, సుజనా చౌదరి వీళ్ళందరూ ఎగ్జాంపుల్సే కదా. నిజంగానే బీజేపీలో చేరంగానే పునీతులు అయిపోతున్నారు. అట్లాగే వైసీపీలో ఉన్నప్పుడు రౌడీలు గూండాలంతా తెలుగుదేశంలో చేరంగానే చాలా సాధు జంతువులు అయిపోతున్నారు చంద్రబాబు గారి దృష్టిలో. రైట్. చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు విజయరామరాజు గారు. సత్యనారాయణమూర్తి గారు అమలాపురం. సత్యనారాయణమూర్తి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు ఈ పురంధేశ్వరి గారు ఆవిడ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు అనుకుంటున్నారో లేదా సెంట్రల్ సిఇసి కమిషనర్ అనుకుంటున్నారో తెలియట్లేదండి.
ఆవిడకున్న హోదా ఏంటో, ఆవిడకి ఉన్న ఏంటో ఆవిడ తెలుసుకుని ప్రవర్తించాలండి. అంటే ఆవిడ తెలిస్తే కదా ఆవిడ ఊరికే గుడి సంతకం కాదు. నా డౌట్ అయితే ఆవిడ గుడి సంతకం పెట్టుంటారు. ఆవిడకి ఇవన్నీ తెలియదు కదా. తెలుగుదేశం వాళ్ళు ఎవడో రాసి ఇచ్చారు, సంతకం పెట్టి పంపించేశారు అంతే. ఇప్పుడు పరువు పోతుంది ఎవరికి? పురంధరేశ్వరి గారికి. ఆవిడ పురంధరేశ్వరి గారి భర్త అయిన దగ్గుబాటి వెంకటేశ్వర గారికి పరువు పోద్ది. ఇదేంది ఈ దరిద్రం ఏంటి, ఈ గోళ ఏంటని. కానీ చంద్రబాబు గారి చేతులు క్లీను ఈ విషయంలో. బీజేపీ పరువు శాంతం పోయింది, మొత్తం తీసేసింది ఆవిడ. పురంధరేశ్వరి గారు ఇప్పుడు ఆ బీజేపీ ఒరిజినల్ బీజేపీ నేతలంతా చేతులు తలబట్టు కూర్చున్నారంట. ఆ తర్వాత ఈ పవన్ కళ్యాణ్ గారండి, ఈ నాకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ నుంచి ఇన్ఫర్మేషన్ ఉంది, ట్రాఫికింగ్ జరుగుతుందని అంటాడు ఆయన. అంటే వాళ్ళకి చేతకాక ఈ నరికట్టమని ఇచ్చారండి కానీ గవర్నమెంట్ ట్రాఫికింగ్. అంటే అప్పుడు అన్నాడు, ఇప్పుడు అంటలే. ఇప్పుడు మళ్ళీ నేను వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు అంటున్నారు కదా. రైట్. శ్రీనివాస్ గారు బాపట్ల. శ్రీనివాస్ గారు చెప్పండి, పురంధరేశ్వరి గారు ఇట్లా చెత్తవార్త లేఖలు రాయడం ద్వారా పరువు పోగొట్టుకుంటున్నారా? దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి పరువు గాలి తీసేస్తున్నారా? ఏమిటి చివరికి తెలుగుదేశంకి ఏజెంట్గా మారిపోయే దౌర్భాగ్య పరిస్థితికి బీజేపీ వెళ్ళిపోవడం కరెక్టేనా? ఒక మాజీ ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు కూతురు అయ్యింది. ఈమె ఇప్పుడు ప్రజెంట్ బీజేపీ పరువు కాదండి, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి పరువు కూడా తీసేశారు. ఎన్టీ రామారావు కూతురుగా ఉండి ఆవిడ అట్లా అవును చేయటం కూడా కరెక్ట్ కాదండి. ఇది మన రాష్ట్రంలో ఏపీలో ఉంది, ఒరిజినల్ బీజేపీ కాదండి, తెలుగు బీజేపీ అండి. తెలుగు బీజేపీ అవునండి, మా ఒపీనియన్ సార్. చివరికి ఏమండి శర్మ గారు మీరు చెప్పండి, ఈవిడ సొంత ఆలోచనతో రాసి ఉంటారా, లేకపోతే నిజంగానే తెలుగుదేశం వాళ్ళు ఇస్తే సంతకం పెట్టేసి ఉంటారా? బీజేపీ వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు ఇటువంటి వాటిని? ఇవి ఎంతవరకు ఇప్పుడు ఈవిడ రాసిన పలానా వాళ్ళు అని కావాలని రాశారు కదా, అది చట్టసమ్మతమేనా? అట్లా రాయొచ్చు? అది చట్టసమ్మతం కాదు అని చెప్పి మీకు ఇందాకనే చెప్పండి. సెక్షన్ 134 యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలి. సార్ మీకు ఇంకో చిన్న విషయం, ఇప్పుడు ఎలక్షన్ వ్యవస్థ ఎంత పకడ్బందీగా ఉందంటే సివిజిల్ యాప్ అని ఒకటి ఉంది. ఎవరన్నా ఆ యాప్ లో ఒక కంప్లైంట్ పెడితే 10 నిమిషాల్లో ఎలక్షన్ అబ్జర్వర్స్, పోలీస్ కానిస్టేబుల్స్ అక్కడికి వచ్చి అరగంట లోపల ఆ కంప్లైంట్ ని క్లోజ్ చేయాలి. పైన ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎవరు ఉన్నా సరే దీన్ని నియంత్రించే వ్యవస్థే లేదు. ఆ సివిజిల్ యాప్ లో కంప్లైంట్ చేసినది 10 నిమిషాలు అక్కడ ఉండటము, అరగంట లోపల దాన్ని క్లోజ్ చేయటం అనేది ఎలక్షన్ ఆఫీసర్ల చేతుల్లో ఉన్నది. కేవలం ఆ ఏరియాలో ఎవరు పని చేయాలి అని నిర్ణయించే స్థాయిలోనే ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉంటారే తప్ప మిగతాదంతా కూడా ఎలక్షన్ ఆఫీసర్స్, అబ్జర్వర్స్ చేతుల్లోనే ఉంది. దగ్గుబాటి పురంధేశ్వరి గారు అది గమనించారు. క్షేత్రస్థాయిలో మేము ఇక్కడ మేము చూస్తున్నాం కదా, ఎటువంటి కంప్లైంట్, అది ఫేక్ కంప్లైంట్ అయినా 10 నిమిషాల్లో పోలీసులు అక్కడికి వస్తున్నారు లొకేషన్ తో సహా. అది కూడా 5 వస్తున్నారండి, 2 కానిస్టేబుల్స్, రెవెన్యూ వాళ్ళు ఒకళ్ళు, ఎలక్షన్ అబ్జర్వర్ ఒకళ్ళు. దాన్ని నియంత్రించే అవకాశం ఏ ఐఏఎస్ కి, ఐపీఎస్ కి లేదు. అట్లాంటి వ్యవస్థ ఉన్నప్పుడు లేనిపోయిన ఆరోపణలు చేస్తూ కేవలం వాళ్ళ మీద బురద జల్లటానికే తప్ప వ్యవస్థని కంట్రోల్ చేసే అధికారం లేదు ఎవరికి కూడా. ఇది ప్రజలందరూ గమనించాలి. ఏదన్నా ఆరోపణలు ఉంటే 134 సెక్షన్ ప్రకారం కంప్లైంట్ చేయాలి. అట్లా కాకుండా వేక్ కంప్లైంట్స్ చేస్తే దగ్గుబాటి పురంధేశ్వరి గారి మీద కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఈసీకి ఉంది. వేరే ఎవరైనా రాజకీయ లాభాపేక్షతో మీరు చెప్పింది రూల్ చెప్పారు సార్. ఇప్పుడు కేంద్రంలో ఉంది బీజేపీ వాళ్ళే, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మీద వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారనేది చాలామంది నమ్మే పరిస్థితి బీజేపీ తీసుకొస్తూ ఉంది. అంటే ప్రత్యేకించి ఏపీలో దగ్గుబాటి పురంధరేశ్వరి గారు ఇట్లాంటివన్నీ రాసేసి కొంతమందిని బదిలీ ఏదైతే చేశారు, పలానా వాళ్ళు కావాలని చెప్పి రాశారు, వాళ్ళలో కొందరికి ఇచ్చారనుకోండి, అప్పుడు జనం నమ్ముతారా ఎలక్షన్ కమిషన్ చర్యని? దీని వెనకట్ల ఉన్న అంతరుద్దేశం ఏంటంటే అండి, కొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు అమ్మో మనల్ని మారుస్తారేమో, తర్వాత మనకి ఇబ్బంది కలుగుతున్నాయన్న దాంతో వాళ్ళకి అనుకూలంగా పనిచేసే విధంగా వాళ్ళ భయభ్రాంతులు గురి చేయడానికి మాత్రమే ఈ లేఖ అంతరుద్దేశం అండి. ఏదన్నా ఒక 1% నుంచి 5% వాళ్ళ చేతుల్లో ఉంటే కనుక దాన్ని అమ్మో మనకెందుకులే, దీన్ని చూసి చూడనట్టుగా వదిలేద్దాం, కేంద్రంలో బీజేపీ ఉంది, మళ్ళీ దగ్గుబాటి పురంధేశ్వరి గారు, ఈ రామోజీ వీళ్ళందరూ కలిపి లేఖలు రాసి మన పేరు లేనిపోయిన ఆరోపణలు చేస్తారు. వాళ్ళందరూ అద్దాల్లో ఉన్న బొమ్మలండి. అనవసరంగా వీళ్ళు మన గొడవల్లోకి వెళ్ళటం ఎందుకు, మనం చూసి చూడనట్టుగా వదిలేస్తే సరిపోతుంది కదా అనే భావన రప్పించడం కోసం అధికారులు నిష్పక్షపాతంగా పని చేయకుండా ఎంతో కొంత టీడీపీకి, బీజేపీకి ఫేవర్ చేసే విధంగా ఈ లేఖ ఉందండి. ఇంకొక మాట చెప్పండి, మళ్ళీ కృష్ణరాజు గారిని కూడా అడుగుదాం. ఇప్పుడు వీళ్ళు పరువు నష్టం దావా వేయొచ్చా? ఈ ఆఫీసర్లు ఎవరైతే వేశారో, ఎవరి మీద అయితే ఆరోపణలు వచ్చినాయో, ఎవరి మీద అయితే ఇట్లా పిచ్చి అబద్ధాలు రాశారో లేకపోతే నిజాలు రాశారా అనేది పక్కన పెడితే, వాళ్ళు పరువు నష్టం దావా వేయడానికి అవకాశం ఉంటుందా? వాళ్ళు కేవలం నిస్సహాయాలుగా చూస్తూ ఉండిపోవాలా?
100% వాళ్ళు పరువు నష్టం దావా వేయొచ్చు, చేయొచ్చండి. ఎందుకంటే 46 కోట్లు తినేశారని ఒక అధికారి మీద, 7 కోట్లు లంచం తీసుకున్నారని ఇంకో అధికారుల మీద అట్లా చేస్తూ అందులో 22 మందిలో చాలా ప్రముఖంగా 2019 ఎలక్షన్స్ లో పనిచేసిన వాళ్ళు ఒక 16 మంది దాకా ఉన్నారండి. అప్పుడు ఎలక్షన్స్ లో వాళ్ళు ప్రముఖంగా వాళ్ళు పనిచేశారు. వాళ్ళని ఇప్పుడు వద్దంటున్నారు. అప్పుడు టీడీపీ వాళ్ళే వాళ్ళని అధికారంలో పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళని కూడా తీసేయమంటున్నారు. దీనికి కూడా వాళ్ళు చెప్పచ్చు, అప్పుడు పనికొచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు పనికి రాలేదు. అట్లా పరువు నష్టం కూడా అందరూ కూడా వాళ్ళు పర్సనల్ గా నోటీసులు పంపించే అవకాశం ఉంది. ఇది రాజకీయ ఆపేక్షతో చేశారు కాబట్టి ఏ వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా వేరే పార్టీ వాళ్ళైనా ఎలక్షన్ కమిషన్ కి ఇట్లా లేనిపోయిన ఆరోపణలు చేశారు కాబట్టి తన మీద చర్య తీసుకోమని, దగ్గుబాటి పురంధేశ్వరి గారి మీద చర్య తీసుకోమని ఈసీ కూడా ఎవరైనా కూడా చెప్పొచ్చండి. అంటే నిన్న పేరు నాని గారు చెప్పారు మేము వాళ్ళు ఫిర్యాదు చేస్తామన్నారని. మరి వాళ్ళ ఫిర్యాదు మీద ఎట్లా స్పందిస్తారో చూడాలి. కేవలం కేంద్రంలో బీజేపీ అంటే అందరికి గౌరవం ఉండేది, కానీ ఇప్పుడు వాళ్ళు గౌరవం పోగొట్టుకుంటున్నట్లుగా కనపడుతోంది. గణేష్ గారు విజయవాడ. గణేష్ గారు చెప్పండి, మాకు పలానా ఆఫీసర్లు పంపించండి, మేము గెలవాలని రాయటం ఎప్పుడైనా విన్నారా? పురంధరేశ్వరి గారు ఇందాక చెప్పారు ఎవరో ఒక కాలర్ చక్కగా, ఎన్టీ రామారావు గారు పరువు కూడా తీసేస్తుంది పురంధరేశ్వరి గారు అంటున్నారు. మీరు ఒప్పుకుంటారా? నమస్కారం కొమ్మినేని శ్రీనివాస్ గారు, అక్కడ అందరికి కూడా నమస్కారం. అంటే నేను పురంధేశ్వరి గారి లాగా పెద్ద మాటలు మాట్లాడలేం, కానీ ఒకటైతే వాళ్ళకి తెలిసిన విధానం ఒకటేనండి, గుడ్డగాల్చి మొహానేస్తాము, మీరు తుడుచుకోండి, మీరు ప్రూవ్ చేసుకోండి, ఇవన్నీ పక్కన పెడతా అంటే పెద్దవి కూడా నేను మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళకి ప్రజలతో ఏం సంబంధం లేదండి. వాళ్ళకి ప్రజలకు అందించే ప్రజలతోటి కానీ వాళ్ళకి అందించే సేవలతో వాళ్ళకి సంబంధం లేదు. ఓకే, నేను పురంధేశ్వరి గారు ఏం చేశారు అంత పెద్ద నేను మాట్లాడలేను, కానీ ఒక బాధితుడిగా ఒక మాట చెప్పగలుగుతాను. చెప్పండి. ఇప్పుడు మా నాన్నగారికి వచ్చి ఒక 66 ఏళ్ళండి. 66 ఏళ్ళు. నా ఉద్యోగ రీత్యా నేను బయట ఉంటాను. ఆయనకు వచ్చేసి పెన్షన్ ఇస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. ఓకే, ఇంటికి తీసుకెళ్ళి ఇస్తారు. ఇంటికి తీసుకెళ్ళి ఇస్తారు. వాలంటీర్ అంటే మా ఇంటి పక్కల ఉండే అమ్మాయిలే, మా ఇంట్లో పిల్లలనే ఉంటారు అందరూ. వెరీ గుడ్. ఆ పాప వచ్చి అంతా ఇస్తుంటుంది. ఇంకొక అంటే ఒక అతిశయోక్తి కాకుండా నిజం చెప్తున్నాను సార్, ఇక్కడ డ్రామాలు ఇక్కడ వచ్చేసి ఎవరికి సంబంధం లేకుండా ఆయన డయాలసిస్ పేషెంట్ గా డయాలసిస్ స్టార్ట్ అయిందండి డిసెంబర్ మంత్ లో. జనవరి మంత్ లో ఆటోమేటిక్ గా వాళ్ళు ఆ డేటా తీసుకుని మనం అప్లై చేయకుండా వాలంటీర్లో తీసుకొచ్చి ఫిబ్రవరి మంత్ లో వాళ్ళు 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం మొదలు పెట్టారు సార్. ఇచ్చేసారు వాళ్ళు ఇచ్చారు. మేము అర్జీ కూడా పెట్టుకోలేదండి. ఓకే, గుడ్. ఈవెన్ మాకు సంబంధం లేకుండా మా దృష్టిలో లేకుండా అంటే ఇది అర్హత ప్రామాణికంగా చేశారంటారు. ఇచ్చారు. ఇప్పుడు ఈయన వారానికి 2 రోజులు డయాలసిస్ చేయించుకోవాలండి. మంగళవారం శుక్రవారం డయాలసిస్కి వెళ్తారు. ఓకే, వెళ్ళినప్పుడల్లా ఆయన అక్కడ పాపం నేర్చి పెడతారు. అలా ఉంది. వీళ్ళని వెళ్ళి మీరు సచివాలయాలకు వెళ్ళి తీసుకోండి, ఇక్కడికి వెళ్ళి తీసుకోండి, వాళ్ళకి ఇప్పుడు ఇచ్చే వాలంటరీ బాధ వెళ్ళే పేషెంట్. ఏం చేస్తాం, ఎలక్షన్ కమిషన్ కి మానవత్వం లేకపోయి న్యాయస్థానాలు కూడా ఈ పాయింట్ ని అర్థం చేసుకోలేదు. జగన్ గారు ఏమో మళ్ళీ నేను వచ్చిన తర్వాత పెడతానికి ఏం చేద్దాం, మరి ఇప్పుడు ప్రస్తుతానికి తప్పదు కదా అని ఆయన బాధపడుతున్నారు. సరే చూద్దాం మరి ప్రజలు ఎట్లా రియాక్ట్ అవుతారన్న దాని మీద ఆధారపడి ఉండదు. అశోక్ గారు విజయనగరం మరొకరు. అశోక్ గారు నమస్కారం, మాట్లాడండి. హలో సార్, నమస్కారం అండి, మాట్లాడండి. ముందుగా శ్రీనివాసరావు గారు మీకు ప్రణాళికలో పాల్గొన్న పెద్దలందరికీ ధన్యవాదాలు సార్. చెప్పండి. పురంధరేశ్వరి గారు ఎన్టీఆర్ పరువును తీసేస్తున్నట్లేనా? చంద్రబాబు గారు ఎట్లాగో తీసేశారు, ఇప్పుడు ఎన్టీ రామారావు గారి పరువుని కూతురు కూడా తీసేస్తున్నట్లేనా? అంటే వీళ్ళంతా కాగితం పుల్లు అంటారు సార్. కాగితం పుల్లా? ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైనా సరే ప్రజల్లోకి సేవ చేసి ప్రజల యొక్క మొక్కు పొందడానికి ఏ రోజు ఏ దేనికో రాలేదు. ఆఫీసర్లను అడ్డం పెట్టుకుని గెలవాలని చూస్తున్నారా? వీళ్ళ యొక్క స్వప్రయోజనాల కోసం లాలు తీసేయండి, నీళ్ళు తీసేయండి. ఇది ఏ రోజు ప్రజలకు మంచి చేయాల్సింది ఏదైనా కార్యక్రమం కావాలి ఏ రోజైనా ప్రజల్లోకి వచ్చారు సార్? అవును, వారు వీళ్ళు ఎంతసేపు కాగితాలు వరకు. అప్పుడు ఆ పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదండి, హ్యూమన్ ట్రాఫింగ్ ఎవరో ఇంటెలిజెన్స్, ఆ ఇంటెలిజెన్స్ ఎవరో కాదండి, ఈ అమ్మాయి ఇచ్చినట్టు ఉంది ఆయనకి. రైట్. ఆ ఇన్ఫర్మేషన్ ఉంటే నిజంగా ఉంటే ఈ పాటికి ఎంత గందరగోళం అయింది, దేశం అంతా గందరగోళం అయింది. పవన్ కళ్యాణ్ తన అజ్ఞానాన్ని జనం మీద పులివేండలే కానీ అది పెద్ద సీరియస్గా తీసుకోక్కర్లేదు. అయితే నాకు ఒక డౌట్ ఉండేది. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారిని దించేసినప్పుడు పాపం దగ్గుబాటి గారు ఏం చెప్పేవాడంటే పురంధరేశ్వరి గారి మీద ఆరోపణ చేస్తున్నారు కానీ ఆవిడ వద్దని చెప్పిందయా అని అనేవాళ్ళు. నేను కూడా నా బోటి వాళ్ళని కూడా నమ్మేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ జరుగుతున్న కుట్రలు ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా ఆవిడకి కూడా రోల్ ఉందేమో అనే అనుమానం వస్తూ ఉంది. కృష్ణరాజు గారు మీరు చెప్పండి, చట్టపరంగా వీళ్ళ మీద చర్య తీసుకోవచ్చా? ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను బ్లాక్మెయిల్ చేస్తున్నారు కదా, వాళ్ళ బ్లాక్మెయిల్ ఫలించే అవకాశం ఉందా? కుమ్మేని గారు, ఇది రాజకీయ పార్టీలకు సంబంధించిన అంశం కన్నా కూడా ఐపీఎస్ అధికారులకు సంబంధించిన అంశం. ఎందుకంటే వారి మీద చాలా చాలా తీవ్రమైన అభియోగాలు మోపారండి. ఆవిడ ఫోన్ ట్యాపింగ్, లంచాలు, నిధుల దుర్వినియోగం, ఆశ్రిత పక్షపాతం,
ఇలాగ అనేక ఆరోపణలు ఆవిడ చేశారు. దీని మీద ప్రధానంగా స్పందించాల్సింది ఆ ఆరోపణలు అభియోగాలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ ఆఫీసర్లు. వారు వెంటనే స్పందించవలసిన అవసరం ఉంది. లేకపోతే ఏమవుతుందంటే వారు నిజంగా ఇటువంటి పనులు చేశారేమన్న భావన కలిగే ప్రమాదం ఉంటుంది. అదొక ఆస్పెక్ట్. రెండోది, ఈ లేఖలకు సంబంధించి గత 2-3 రోజులుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కూడా చర్చ జరుగుతోంది. చాలా మంది అంటే భారతీయ జనతా పార్టీలో 2 రకాల నాయకులు ఉంటారంటే ఒకళ్ళేమో భూపుత్రులు, అంటే ఆ పార్టీ భావజనానికి అనుగుణంగా పనిచేసే వాళ్ళు, ఇప్పుడు ఆ పార్టీలో ఉండేవాళ్ళు. రెండో వాళ్ళు వలస పక్షులు, అంటే పురంధేశ్వరి గారు, సీఎం రమేష్ గారు, లేకపోతే సుజనా చౌదరి గారు, అదే నాగభూషణ గారు, వీళ్ళందరూ కూడా వలస పక్షులు అనమాట. ఈ వలస పక్షుల యాటిట్యూడ్ పట్ల ఈ భూపుత్రులు తీవ్ర అసహనం, అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోందండి. వారి బాధ ఏంటంటే గతంలో సోము వీర్రాజు గారు ఉన్నప్పుడు ప్రతి అంశాన్ని కూడా పార్టీ కార్యాలయంలో కొంతమంది పెద్దలతో ఆయన మాట్లాడతారు. ఆ ప్రెస్ నోట్ తయారు చేయాలన్నా కానీ 2-3 కూర్చొని తయారు చేసిన తర్వాత దీనికి ఇచ్చేవారు అంటారు. ఇస్తే ఈయన రిలీజ్ చేసేవాడు. కానీ ఈ రోజున ఏమైందంటే అసలు లోకల్ గా ఉన్న అంటే పార్టీ కార్యాలయంలో ఉన్న ఈ అధికార ప్రెస్ నోట్ తయారు చేసేవాళ్ళు కానీ, ఇన్పుట్స్ ఇచ్చేవాళ్ళు కానీ, వాళ్ళెవ్వరినీ కూడా ఈవిడ ఖాతరు చేయటం లేదు, సమాచారం ఇవ్వటం లేదు. హఠాత్తుగా ఆవిడ ఎక్కడి నుంచో వచ్చిన కాగితాలని ఆవిడ చూపించి వీటిని మీరు ప్రెస్ రిలీజ్ చేయండి అని చెప్పి సంతకం చేసి ఇస్తున్నారని చెప్పి ఆ పార్టీ కార్యాలయ సిబ్బంది స్వయంగా నాకు చెప్పిన అంశం అండి. ఇక్కడ ఏమవుతుందంటే పురంధేశ్వరి గారు తన ప్రాబల్యాన్ని పెంచుకోవడం కోసం అని చెప్పి ఒంటెద్దు పోతున్నారనే భావన ఆ భారతీయ జనతా పార్టీలోని భూమిపుత్రుల్లో అనేక మంది నాయకులు వ్యక్తం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే కొంతమంది బహిరంగంగానే ఈ మధ్యన ఒక లేఖ కూడా రాశారు పార్టీల టికెట్లకు సంబంధించి, కేటాయింపులకు సంబంధించి. కాబట్టి ఏంటంటే పురంధేశ్వరి గారు ఇటువంటి పనులన్నీ కూడా అల్టిమేట్ గా తన మరిది గారైన చంద్రబాబు నాయుడు గారికి ఫేవర్ చేయడం కోసమే. ఆవిడ చేసిన పెద్ద ఫేవర్ ఏంటంటే ఢిల్లీ వెళ్లి అమిత్ షా గారిని కలుసుకొని రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని విజయవంతంగా బయటికి తెచ్చారనే భావన భారతీయ జనతా పార్టీ నాయకుల్లో ఉంది. మరోసారి ఏంటంటే టీడీపీకి ఇప్పుడు ఎప్పుడైతే దెబ్బ తగులుతూ ఉందో, టీడీపీ ఎప్పుడైతే వెనకంజ వేస్తా ఉందో, ఆ సమయంలో ఇటువంటి యాక్టర్స్ అందరూ తెర మీదకి వస్తున్నారండి. తెర మీదకి వచ్చి ఏదో ఒక అంశాన్ని లేవనెత్తి మళ్ళీ టీడీపీ గ్రాఫ్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా బహుశా ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. ఎన్నికల్లో ఇవేమి వీరి డ్రామాలు ఏవి కూడా ఫుల్ఫిల్ అయ్యే అవకాశాలు కనిపించలేదు. శ్రీనివాసరెడ్డి గారు నమస్కారం. సంక్షిప్తంగా మాట్లాడు. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. ఈ పురంధేశ్వర్ గారు లెటర్లు పెట్టాడు సార్. ఇంతకు ముందు వీళ్ళని కూడా బంధువు పెట్టింది కదా సార్. వద్దినాలు బీజేపీ వాళ్ళను, సోము వీర్రాజును, ఇంకోరిని అట్లా వాళ్ళని బంధువు పెట్టినట్టు వీళ్ళని కూడా బంధువు వేయమని అనుకుంటుంది సార్. ఇంకొకటి సార్, 31 మంది చనిపోయారు సార్ పేద ప్రజలు. అంటే మాజీ ముఖ్యమంత్రి భార్య ఏమన్నదంటే సెంట్రల్ జైలు దగ్గర చంద్రబాబు నాయుడు ప్రతిరోజు పేద ప్రజల గురించి ఆలోచిస్తాడు అని చెప్పి మాట్లాడింది సార్. ఇప్పుడు ఏమైంది సార్? పేద ప్రజలు భువనేశ్వర్ గారు అంది ఏమని, చంద్రబాబు గారు రోజు పేదల గురించి ఆలోచిస్తారని. తీరా చూస్తే ఇప్పుడు ఆయన పెత్తందారుల తరఫున ఆలోచిస్తున్నట్టుగా తేలిందా? రైట్. నిజంగానే వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి నిమ్మగడ్డ రమేష్, ఇప్పుడు అక్కడేమో నిమ్మగడ్డ రమేష్ని ప్రయోగించారు, ఇక్కడేమో పురంధరేశ్వరి గారిని ప్రయోగించారు. అల్టిమేట్గా మళ్ళీ ఆయన మీదకే వస్తున్న సంగతి ఆయన తెలిసినా కూడా వాళ్ళని కూడా భ్రష్టు పట్టించి తను పబ్బం గడుపుకోవాలని చూస్తున్నట్లుగా ఉంది. ప్రసాదరావు గారు విజయవాడ నుంచి. ప్రసాదరావు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. ఈ మన వాలంటీర్ల ఈ సేవల గురించి ఒక విషయము, దారిన పోయే దానయ్య ఏదో బోర్డు పెట్టుకొని కంప్లైంట్ ఇస్తే అది ఎలక్షన్ కమిషన్ తీసుకొని ఈ వాలంటీర్ వ్యవస్థని ఆపేసి 30 మంది చావులకు కారణమైంది కదా. మెయిన్ కారణం ఎలక్షన్ కమిషనే సార్. ఎలక్షన్ కమిషనా, చంద్రబాబు నాయుడు గారా, లేకపోతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారా, పవన్ కళ్యాణ్ గారా? ఇప్పుడు వెనకాల ఎవరన్నా ఉండనివ్వండి, మనకు కనిపించేది ఆర్డర్స్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల మూలంగానే ఇది జరిగింది. కరెక్ట్. అది అంతే సార్. అంతే మనం ఏ చంద్రబాబు నాయుడు లేకపోతే ఇంకోళ్ళు బట్టి ఏం ఉపయోగం అంటారా? అంటే అట్లా కాదు కదా. ఇప్పుడు చంద్రబాబు గారు పురంధరేశ్వరి గారిని ఆపరేట్ చేస్తున్నారు. పురంధరేశ్వరి గారు అక్కడ కేంద్రంలో ప్రధాని గారికి వాళ్ళకి తెలుసో లేదో తెలియకుండానే కింద స్థాయిలో అక్కడ కేంద్రంలో ఉన్న ఆఫీసర్లను ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎలక్షన్ కమిషన్ మీద ప్రభావితం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి కదా. సో ఇదంతా కూడా ఒక సర్కిల్.
రైట్. శ్రీధర్ గారు చెప్పండి, ఇప్పుడు ఆయన అడుగుతున్నారు 39 మంది మరణానికి ఎవరు బాధ్యత వహిస్తారు, అలాగే ఇప్పుడు ఈ పురంధరేశ్వరి గారి లేఖ మీద పార్టీ పరంగా ఏం చేయబోతున్నారు? కుమేన్ గారు, అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ మీద చంద్రబాబు నాయుడు గారు 2021 నుంచే అసలు ఈ వ్యవస్థ దాని ప్రభావం ఎంత పాతుకుపోతుంది అనేది చూసుకొని ఏం చేశారంటే, అసలు వాలంటీర్ అనే వాళ్ళు ఇక్కడ కూడా అవినీతికి తావు లేకుండా, ఇప్పుడు ఇంతకుముందు పెన్షన్స్ చనిపోయిన వాళ్ళకి 3 నెలలు 4 నెలలు కుమ్మక్కయ్యి జన్మగమ్ము కమిటీలు వీళ్ళు తీసుకునే వాళ్ళండి. కానీ ఇప్పుడు అలా కుదరదు. ఎందుకోసం అంటే పెన్షన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు బయోమెట్రిక్ వేయాలి, ఐదర్ ఐరిష్ ఆర్ ఫింగర్ ప్రింట్ వేయాలి. వేసిన తర్వాతే వాళ్ళు బతికున్నట్టు తెలుస్తుంది కదా. సో ఇప్పుడు ఆ ఛాన్స్ లేకుండా ఎక్కడా కూడా అవినీతికి లేకుండా 100% డిస్ట్రిబ్యూషన్ జరిగిపోతా ఉంది. ఈవెన్ సేమ్ అమ్మఒడి మనం బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసినా కానీ ఆ బెనిఫిషియరీ నుంచి ఫింగర్ వేయించాలి. సో ఇది జనాలు చాలా దగ్గర అయిపోతున్నారు. ఈ పర్టికులర్ గా కరోనాలో వాలంటీర్ చేసిన సేవలకి ఇంకా జగన్మోహన్ రెడ్డిని మనం ఓడించలేము అని చెప్పి 2021లోనే వెలగపూడి రామకృష్ణ గారి చేత కోర్టులో కేసు వేయించారు. తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి గారి చేత అదే కోర్టులో కేసు వేయించారు. మళ్ళీ టీడీపీ కూడా వ్యక్తిగతంగా కేసు వేసింది. వాలంటీర్లు విలేజ్ వార్డ్స్ అన్ని తీసేయాలి అని చెప్పి హైకోర్టు ఫేవర్ గా ఇవ్వకపోతే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో ఆ డెసిషన్ గా ఇంకా పెండింగ్ రాకముందే నిమ్మగడ్డ గారితో 3-4 కేసులు వేయించారు. ఇక్కడ ఉంటే పేపర్లో వచ్చేసి మళ్ళీ వీళ్ళని మామూలుగా తిడుతున్నారని చెప్పి ఢిల్లీ కోర్టుకి వెళ్ళేశారండి, ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళేశారు. సో అక్కడ కూడా లెటర్స్ నేను చెప్తానండి. చంద్రబాబు నాయుడు గారు 28 ఆగస్టు 2023 ఒక లెటర్ రాశారు. దాని తర్వాత 21 నవంబర్లో మళ్ళీ రాశారు, 29 నవంబర్లో రాశారు, అంటే వారానికి గ్యాప్ ఇచ్చి రాశారు. మళ్ళీ కరెక్ట్ 15 రోజులకి ఇంకొక లెటర్ రాశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి 19వ తారీఖు జనవరిని ఒక లెటర్ రాశారు ఎలక్షన్ కమిషన్ కు, వాలంటీర్లు తీసేయండి అని. ఫిబ్రవరి 1st ఒక లెటర్ రాశారు అచ్చెన్నాయుడు గారు, ఏమని, ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి ఈ వాలంటీర్స్ అందరినీ డీబార్ చేసేసేయండి అని చెప్పి. ఇది జరుగుతుండగానే ఎలక్షన్ కమిషన్ వీళ్ళకి ఏం రిప్లై చేసిందంటే, సాధ్యాలు పరిశీలిస్తున్నాము, అసలు వీళ్ళని చాలా తీసేయాలి అనే దాని మీద మీరు చేసిన ఆరోపణలు ఉందా లేదా అని చెప్పి చూస్తున్నామని చెప్తారు. నిమ్మగడ్డ గారు కోర్టుకు వెళ్ళిపోయారు. 16వ తారీఖు ఒక లెటర్ రాశారు, 23వ తారీఖు ఫిబ్రవరి ఒక లెటర్ రాశారు, మళ్ళీ 28 ఫిబ్రవరి ఒక లెటర్ రాసేసి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ రిప్లై ఇస్తున్న తరుణంలోనే 4th మార్చి కోర్టుకు వెళ్ళిపోయారు. కోర్టుకు వెళ్ళిపోతే కోర్టు ఏం చెప్పిందంటే, ఈ ప్రక్రియలో మేము జోక్యం చేసుకోలేము, వాలంటీర్స్ ఉండాలా లేదా అని ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేయాలి, ఏ విషయం 3 వీక్స్ లో డిసైడ్ చేయండి అని చెప్పి కోర్టు ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇస్తే, ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ఆర్డర్ లో కూడా క్లియర్ గా చెప్పారు, ఏమని, మీరు పదే ఉత్తరాలు రాసి మా మీద ఒత్తిడి తీసుకొస్తున్న తరుణంలో మేము చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పి. అంటే దీని వెనక కారణం కుట్ర కర్మ క్రియ అంతా కూడా చంద్రబాబు నాయుడేనండి. సో జగన్ గారు చెప్పింది కూడా ఏమేంటి, ఈ వాలంటీర్ల వ్యవస్థ అనేది ఖచ్చితంగా నేను వస్తే మళ్ళీ మొదటి సంతకం పెడతానంటే ఇక్కడ అష్యూరెన్స్ అండి ప్రజలకి ఏం అష్యూరెన్స్ ఇస్తున్నారు, మీకు ₹1 లంచం లేకుండా మీ ఇంటికి సర్వీస్ చేస్తామనేది మేము చెప్తున్నాం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కనీసం ఈ వాలంటీర్ వ్యవస్థ ఉంటది అని చెప్పలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఆయన జన్మభూమి కమిటీలను మళ్ళీ తీసుకొచ్చేసి ఈ వాలంటీర్స్ ప్లేస్ లో వాళ్ళని పెట్టి దోచుకోవాలనేది ఏకైక పన్నాగం. సో ఎలక్షన్ పరిధిలో అసలు వాలంటీర్స్ ని ఏజెంట్స్ గా కూర్చోబెట్టకూడదు, లేకపోతే ఎలక్షన్ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ చేయొద్దు అని చెప్పి కోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పిన తర్వాత వీళ్ళు ఎలక్షన్ ప్రాసెస్ లో లేరు. ఎలక్షన్ ప్రాసెస్ ఇవాళ ఏదైతే పెన్షన్ పంపిణీ జరుగుతుందో, ఈ పెన్షన్ పంపిణీ చేసింది విలేజ్ వార్డ్ సెక్రటరియట్ ఎంప్లాయీస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పెట్టింది కదా. సో ఆ ప్రభావం పడదా? రైట్ ఓకే. లక్ష్మి గారు అమెరికా నుంచి సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి. కట్ అయింది. బసవరాజు గారు గుడివాడ. బసవరాజు గారు చెప్పండి, ఇప్పుడు వాళ్ళ వృద్ధులు 30 మంది పైగా చనిపోయారు, 39 మంది, దానికి బాధ్యులు ఎవరు? నమస్తే సార్. ఇప్పుడు ఇలా జరుగుతుందని ఎలక్షన్ కమిషన్ లో ఉన్న వాళ్ళకి తెలిసే ఇలాంటిది జరుగుతుంది తెలిసే ముందు ఎలక్షన్ కమిషన్ లో ఉన్న మంచి ఆఫీసర్లు అందరూ రిజైన్ చేశారండి. అక్కడ ఎలక్షన్ కమిషనర్స్
ఇప్పుడు అదే ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వాళ్ళు రేపొద్దున వాళ్ళకి వాళ్ళ జరిగింది రేపు మాకైనా జరుగుతుందనే ఆలోచన వాళ్ళలో రావాలండి. ఓకే, అలాంటి ఆలోచన వస్తే ఇవాళ వాళ్ళకి జరిగింది రేపు నాకు జరుగుద్ది అనే ఉద్దేశంతో ఐఏఎస్లు పెద్ద మనసుతో పనిచేయాలనేటువంటిది రిటైర్డ్ ఉద్యోగిగా నా అభిప్రాయం అండి. రైట్. అయితే ఓవరాల్గా ఈ వాలంటీర్ల మరణానికి ఎవరిని మీరు బాధ్యులు చేస్తారు, చంద్రబాబు గారా కాదా? ఇప్పుడు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ మనం తప్పు పట్టచ్చో లేదో తెలియదు కానీ దీనికి ఇప్పుడు ఎందుకంటే ఎవడు పడితే దారి పోయేవాడు ఇచ్చే కంప్లైంట్ కి ఒక అధికారి స్పందిస్తే ఇలాగే ఉంటదండి. రైట్. మరి దీనికి ఎవరు బాధ్యులు? ఇప్పుడు చంద్రబాబు గారు పెప్పే నాకు సంబంధం లేదు అని అంటున్నాడు కదా. ఇప్పుడు ఎందుకంటే రిపోర్ట్ ఎవరు ఇచ్చారనేది కాదండి, యాక్షన్ ఎవరు తీసుకున్నారో వాళ్ళ మీద ప్రజలు వెళ్తారుగా. కరెక్ట్ కరెక్ట్. మొత్తం మీద ఆ పరిస్థితి. కృష్ణరాజు గారు సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి సార్. ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ వైరుధ్యాలు, సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుల వైరుధ్యాలు ఒక చిన్న విషయం చెప్తాను మీకు. 2021 మార్చి 4వ తేదీ నాటి ఇది హైకోర్టు ఆర్డర్ అండి. ఇది మీకు కనిపిస్తుందో లేదో తెలియదు నాకు. అది ఈ హైకోర్టు ఆర్డర్ ఏమిటంటే, ఆ రోజున మీకు ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ ఎన్నికల విధి నుంచి వాలంటీర్లను తప్పించాలని చెప్పి ఆనాడు ఎవరు మన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చెప్తూ ఒక ఆదేశం ఇచ్చారు. ఏంటంటే వారి దగ్గర ఉన్న పరికరాలు మనం స్వాధీనం చేసుకోవాలి, వారితో మన పెన్షన్ పంపిణీ చేయకూడదని చెప్పి. అయితే దానిని ఈ 2021 మార్చి 4న హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. మీ ఆర్డర్లు తప్పు అని అంటూ సస్పెండ్ చేస్తూ వారి దగ్గర మీరు పరికరాలు మీరు స్వాధీనం చేసుకోవద్దని చెప్పింది. అంటే మీకు 2021 ఎన్నికలు కూడా అమల్లో ఉన్న సమయంలో వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేశారు. అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేది ఒక హైకోర్టు తను ఇచ్చిన ఆర్డర్నే తను ఇప్పుడు మళ్ళీ ఇంకో రకంగా ఇచ్చి ఎలక్షన్ కమిషన్ చూసుకోమంటాం, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అట్లా చేయటం ఎంత నిజంగానే చిత్ర విచిత్రంగా ఉంది. మన దేశంలో ప్రజాస్వామ్యం ఎన్ని రకాల మలుపులు తిరుగుతుందో అర్థం కాకుండా. సార్ మీకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వేలాది మంది రేషన్ షాప్ డీలర్లు అండి, వాళ్ళకు కూడా ఎన్నికల విధుల్లో పాల్గొకూడదు. అయితే ఎన్నికల విధుల్లో పాల్గొకూడదు అని చెప్పి డాష్ బోర్డు మానేస్తున్నారా? మరి రేషన్ షాప్ కొన్ని ప్రతిరోజు నిత్యం కొన్ని వందల మంది రేషన్ తీసుకున్నారు. అక్కడ వర్తించని షరతులు కేవలం వాలంటీర్లకు మాత్రం ఎందుకు వర్తిస్తాయి? రైట్. కేవలం దుర్మార్గంగానే వాలంటీర్ల వ్యవస్థను తొలగించి ఇప్పుడు ఈ చావుకి వీళ్ళంతా బాధ్యులు అవుతారు. అందువల్లే తెలుగుదేశం కూటమికి ఇప్పుడు పెద్ద గండంగా మారింది. అందుకే టైమ్స్ నౌ సర్వే కానీ ఇవన్నీ కూడా జగన్ గారికి ఇంకా నేను ఎవరో చెప్తున్నారు 5 నుంచి 7% గ్రాఫ్ పెరిగిందంట ఈ వాలంటీర్ల ఇష్యూ తర్వాత. సో అందువల్ల ఇప్పుడు కంగారు పడిపోయి ఇంకెక్కువ బురదేస్తున్నారు. రామోజీరావు ఇంకెక్కువ చెత్త చెదారం అంతా రాసి ఇంకా మొత్తం శాంతం తెలుగుదేశానికి వచ్చే 10 సీట్లు కూడా రాకుండా చేసేటట్టున్నాడు రామోజీరావు. ఆయన ఏదో ఉద్ధరిద్దాం అనుకుని చెప్పి చివరికి ఏ రకంగా జరుగుతుందో చూద్దాం. కృష్ణరాజు గారు, శ్రీధర్ రెడ్డి గారు, కోటరాజు వెంకటేష్ శర్మ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.